అఫీషియల్ ఛానల్. సారీ ఫర్ ద లేట్ వీడియో. విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ రివ్యూ చాలా లేట్గా ఇస్తున్నాము. కొన్ని కారణాల వల్ల, అంటే ఎప్పుడూ కారణాలు చెప్తుంటాం ఏదైనా అంటే, లేదండి మనకి కొంచెం షిఫ్టింగ్ ఉండింది, కొంచెం టైం పట్టింది, కొంచెం వర్క్లో బిజీ ఉండడం వల్ల నేను ఫ్రీ ఉన్నప్పుడు రిజ్వాన్ ఫ్రీ ఉన్నప్పుడు నేను ఫ్రీ లేను. సో ఎట్టకేరకు ఈరోజు వస్తుంది రివ్యూ. ఇంకా వెయిట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక మొదలెడదామా? సో విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు మూవీ రివ్యూ తెలుగులోనే చూశాను, తమిళ్లో చూసే అవ్వలేదు. ఎందుకంటే కొన్ని సెంటిమెంట్ డైలాగ్స్, ఎమోషన్స్ డైలాగ్స్ నాకు ఇంకా తమిళ్లో అర్థం కాదు కాబట్టి, సో నెక్స్ట్ వచ్చే మూవీస్ అన్నీ మీకు తమిళ్ మూవీస్ అన్నీ తమిళ్లోనే చూసి తెలుగు రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో కమింగ్ బ్యాక్ టు విశ్వనాథ్ అండ్ సన్స్. మన విశ్వనాథ్ ఒక ఫేమస్ బిజినెస్ మ్యాన్తో ఆయన 42 జీవితంలోకి మన 22 మమితా బజు హీరోయిన్ ఎందుకు ఎంట్రీ ఇచ్చింది, అసలు మన అభయ్ చిన్న చంటి పిల్లడు ఉంది కదా, దానికి మన విశ్వనాథ్కి మన మమితా బజ్జీకి ఏం సంబంధం ఉంది, అవన్నీ మీరు థియేటర్లోనే చూసి తెలుసుకోవాల్సింది. 5 రోజు అయిపోయింది, మీకు తెలిసే ఉంటుంది. చూడని వాళ్ళకి ఇది మన సైడ్ నుంచి ఒక షార్ట్ లైన్. కమింగ్ బ్యాక్ టు ది పర్ఫార్మెన్సెస్, సూర్య బాగా చేశారు. మమితా బాజు షీ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే తను వచ్చిన తర్వాత నుంచే మూవీ అలా లేచింది. ఒక 20 to 25 మినిట్స్ తను ఉండదు, తను వచ్చిన తర్వాత నుంచే మూవీ అలా ఒక ఫ్లో నుంచి వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రాధిక, ఆమె ఇచ్చిన రోల్లో చాలా బాగా చేసింది. ఇంకా మిగతా క్యాస్ట్ వాళ్ళు, మిగతా క్రూ వాళ్ళకి ఇచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ఎస్, పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్ వచ్చేస్తే ఇంకా ఇక్కడ వెంకీ అట్లూరి గారి స్క్రీన్ ప్లే, ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా రేసీగా వెళ్ళిపోయింది. ఇంకా దాంతో వాళ్ళ పర్ఫార్మెన్సెస్తోని, వాళ్ళ రైటింగ్తోని మన ఫస్ట్ హాఫ్ ఎలా వెళ్ళిపోయిందో తెలీదు. ఇంకా దాని తర్వాత వచ్చేసి కోఆర్డినేషన్, అంటే కొన్ని యాక్టర్స్ బిట్వీన్ ద సీన్స్ ఉంటాయి కదా, ఆ కోఆర్డినేషన్ రాధిక మరియు ఇది హీరో సూర్య వాళ్ళిద్దరి మధ్య వచ్చి అన్ని సీన్స్ బాగున్నాయి. ఐ థింక్ రాధికకి రాజాది గ్రేట్ తర్వాత అనుకుంటా ఇలాంటి ఒక మదర్ క్యారెక్టర్ ఒక సన్నికి మంచి కోఆర్డినేషన్ కుదిరింది. మీకు ఏదైనా మూవీ తెలిసింటే కింద కామెంట్లో తెలియచేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మమితా బాజు, ఆమె లేకుండా ఉంటే సగం మూవీనే లేదు. ఎస్, ఆమె అంత బాగా చేసింది, అంత ఒక జెన్జీ క్యారెక్టర్ అనొచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది 18 to 35 మధ్యలో ఉండే ఏజ్ గ్యాప్లో పీపుల్కు చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక థిన్ లైన్ ఉన్న స్టోరీ లైన్ తీసుకొని 2 hours 45 minutes కూర్చోబెట్టి చాలా చిన్న విషయం కాదు. దాంట్లో వెంకీ అట్లూరి గారు చాలా బాగా సక్సెస్ అయినారు. ఇంకా నెగిటివ్స్ ఏం లేదా బ్రో అంటే, నెగిటివ్స్ ఉంది. మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి జీవి ప్రకాష్ మ్యూజిక్ బ్రో, సాంగ్స్ ఏం అస్సలు ఎక్కలేదు. సో వెరీ సారీ టు సే దిస్. ఒక్కో చోట్ల అయితే వాళ్ళు ఆర్టిస్ట్ని నడుకొని వచ్చే సౌండ్లో మీ తప్ప ఇంకే బీజిఎం కూడా నాకు వినిపించలేదు. ఇంకా సాంగ్స్ అంటారా, ఏదో అలా వచ్చింది, అలా వెళ్ళిపోయింది, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా ఉండింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తెలుగు లిప్సింక్, సో అంతగా ఎక్కలేదు. స్టార్టింగ్ 20 to 25 minutes, దాని తర్వాత అలవాటు అయిపోతాము, ఇది తమిళ్ మూవీనే కదా అని. ఫ్యామిలీతో పాటు ఒకసారి చూసి ఎంజాయ్ చేసే మూవీ ఇది, చూడండి ఫ్యామిలీతోనే. ఇంకా ఈ మూవీ రివ్యూ ఇంత నెక్స్ట్ వచ్చే మూవీ రివ్యూ ఏది అది మీకు తెలిసే ఉంటుంది. సో ఎండింగ్ నేను ఇవ్వాలా, ఇబ్రాహిం ఇవ్వాలా, వద్దులేండి నేనే ఇచ్చేస్తాను, వాడికి నెక్స్ట్ వీడియోలో ఆపర్చునిటీ ఇస్తాను. సో ఇవాటి వీడియోలో అయితే గైస్, థ్యాంక్ యూ ఫర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షార్ట్ కట్లు చూపిస్తాను, SSLC చేసేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవింగ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్. చెప్పక బాయ్.